మాల బంటి alias కృష్ణ మర్డర్ జరిగిన స్పాట్‌కి అయితే రావడం జరిగింది. ఇది నియర్ బై జనగం క్రాస్ రోడ్‌లో ఇదొక వెంచర్ ఇది. ఇక్కడ మొత్తం ఫ్లాట్స్ ఇది వెంచర్ కదా ఇది. మొత్తం ఫ్లాట్లు చేస్తే ఇక్కడ కళ్ళు అయితదని చెప్పేసి కళ్ళు తాగుదాంరా అని ఈ బైర్ మహేష్ గౌడ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కార్ వచ్చులు కూడా చూడొచ్చు. ఇక్కడనే ఇదే ప్లేస్‌లో ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. మేబీ ఇదే ఏరియాలో ఈవినింగ్ టైంలో ఎవరు ఉండకపోవచ్చు. ఇక్కడ మొత్తం పొదలు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే అక్కడ కొన్ని పొదలు, అక్కడ కొన్ని పొదలు ఉన్నాయి. అక్కడ పొదలు ఉన్నాయి. సో ఈవినింగ్ టైంలో వాళ్ళు మాటేసి పొదల సందున ఈ నవీన్ ఇంకా వేరే వాళ్ళు నాకు తెలిసి దీని వెనకాలే ఉండుండొచ్చు. సో ఇక్కడ సిట్టింగ్ వేశారు. అంటే బంటికి తాగుడు అలవాట్లేదు, తను కూల్ డ్రింకే తాగిరట. ఈ బైర్ మహేష్ గౌడ్కి మాత్రం మందు అలవాటు ఉంది. సో ఇక్కడనే తాగడం కంప్లీట్ అయ్యి డిస్కషన్ చేసుకున్న తర్వాత అదేదో ల్యాండ్ ఉంది, ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, ల్యాండ్ మనం దాన్ని సాల్వ్ చేస్తే 300 గజాలు ఇస్తారు, నీకు ఒక 150 గజాలు, నాకు ఒక 150 గజాలు తీసుకొచ్చని కొన్ని రోజుల నుంచే అదొక మర్డర్ లో ప్లాన్ లో భాగంగా ఆ ల్యాండ్ విషయం గురించి రోజుకు 2-3 రోజులకోసారి, వారానికోసారి, 10 రోజులకోసారి ఇట్లా కల్పిస్తూ ఒక రోజు అసలుకే ఒక డమ్మీ ల్యాండ్ కాడికి తీసుకెళ్లి ఒక రోజు గొలుసులు అంటే కొలిపించడాలు, కొలతడేయడాలు, ముగ్గులు వేయడాలు ఇవన్నీ చేయడం కూడా చేసిరట. అది మర్డర్ లో ప్లానింగ్. యాక్చువల్ ఆ రోజు చంపాలని ప్లాన్ చేసిరంట. బట్ ఆ రోజు కుదరలేదు. ఆ రోజు కుదరకుంటే ఎట్లాగైనా ఈ మూడోసారి ఆల్రెడీ 2 సార్లు అటెంప్ట్ ప్లాన్ చేసిరంట కానీ ఫెయిల్ అయింది. ఇది మూడోసారి ఖచ్చితంగా ఫెయిల్ కావద్దన్న ఉద్దేశంతో ఈవినింగ్ టైం అయితే ఎవరు ఉండరు, అందరు ఇక్కడ పొలాల దగ్గర ఎవరైనా ఉన్నా కూడా ఈవినింగ్ టైం అయితే ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేసి 26 ఈవినింగ్ రోజు సాయంత్రం 4-5 ప్రాంతంలో బండికి కాల్ చేసి బండి రా, మన ల్యాండ్ విషయం గురించి మనం మాట్లాడుకునేది ఉన్నది. ఇక్కడ జనగం క్రాస్ రోడ్ ఏరియాలో ఇక్కడ వెంచర్కి వచ్చేసి ఇక్కడ మా బావి దగ్గర కళ్ళు అవుతుంది, కళ్ళు రా అంటే బండి రావడం జరిగింది. స్కూటీ వేసుకొని రావడం జరిగిందంట. సో ఇక్కడ స్కూటీ కూడా డెడ్ బాడీ పక్కన చూడొచ్చు. ఇది మేబీ ఇక్కడ ఈ జనగం క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ అది మిల్లు ఉంటది, పప్పు మిల్లు నుంచి అని స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తే ఆడ మామిడి తోట కాంచని ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడ డెడ్ ఎండ్ చూసుకోవచ్చు. ఇక్కడ కాలువ ప్రాంతం, ఇక్కడ మొత్తం కళ్ళు అవుతుంది అనమాట. ఇక్కడ కళ్ళు ప్రాంతం, అందుకనే నమ్మించి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇక్కడ కళ్ళు అవుతుంది కదా, మహేష్ కూడా అక్కడనే ఉన్నాడు, అక్కడ కళ్ళు దాతుంది కదా, మనం కూడా అక్కడ వెళ్ళి మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతోనే వచ్చింది. కానీ ఇలాంటి ప్రాంతంలో ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. మేబీ వాస్తవానికి చూసుకుంటే ఈ స్పాట్ లో చూస్తుంటే జనసంచారం ఏరియా లెక్కనే ఉన్నది. ఇక్కడ స్నాక్స్ ప్యాకెట్స్ కానీ, గ్లాసులు కానీ, ఇక్కడ మొత్తం ఓపెన్ లో మొత్తం మందు కళ్ళు తాగే ప్రాంతాల లెక్కనే ఉంది. సో చూద్దాము. కానీ అతి దరిద్రమైన విషయం ఏంటంటే సూర్యాపేటలో ఒక దళితుడు చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఏ ప్రజాప్రతినిధుడు కానీ, ఏ నాయకుడు కానీ వచ్చి ఆ దళిత కుటుంబానికి ఎవరు కూడా భరోసా ఇవ్వకపోవడం చాలా చాలా దురదృష్టకరం. చూద్దాం ఈ కేసు ఏ విధంగా ముందుకు సాగుద్ది, పోలీసు వాళ్ళు కానీ, న్యాయస్థానం కానీ బంటి ఫ్యామిలీకి ఏ విధంగా న్యాయం జరుగుద్దో చూద్దాం.